కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ తండ్రి సూర్యనారాయణ రాజు అనారోగ్యంతో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని ఇంపీరియల్ ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. తండ్రి అనారోగ్య పరిస్థితి ఢిల్లీలో ఉన్న కేంద్ర మంత్రికి తెలియడంతో ఆయన హుటాహుటిన భీమవరంలోని ఆసుపత్రికి చేరుకున్నారు. అనంతరం హాస్పిటల్ వెలుపల కేంద్ర మంత్రి మీడియాతో మాట్లాడారు. భారత ప్రధానమంత్రిగా శ్రీ నరేంద్ర మోడీ గారు మూడవసారి బాధ్యతలు స్వీకరించినటువంటి ప్రభుత్వంలో నేను కూడా సభ్యుడిని కావడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఒక సామాన్య కార్యకర్తకి రాష్ట్రంలో ఒక కష్టపడి పనిచేసేటువంటి కార్యకర్తకు భారతీయ జనతా పార్టీలో అవకాశం వచ్చినప్పుడు చక్కటి ప్రాధాన్యం ఇస్తారనేటువంటి విషయానికి ఇది ఒక చక్కటి నిదర్శనం. నాకు వచ్చినటువంటి అవకాశాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి భారతీయ జనతా పార్టీ సామాన్య కార్యకర్త యొక్క విజయంగా నేను భావిస్తున్నా. ఈ సందర్భంలో మరొకసారి పార్టీ జాతీయ నాయకత్వానికి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మోడీ గారు అప్పచెప్పినటువంటి బాధ్యతని, నా మీద నమ్మకంతో వచ్చినటువంటి బాధ్యతని తుచా తప్పకుండా రాత్రింబవళ్ళు నాకు ఇచ్చినటువంటి శాఖల మీద కూడా అవగాహన పెంచుకుని ముందుకు వెళ్తాననేటువంటి విషయాన్ని మీ ముందు ఉంచుతూ చెప్తున్నా. నిన్ననే శాఖల కేటాయింపు కూడా జరిగింది. భారీ పరిశ్రమల శాఖ, ఉక్కు శాఖని నాకు కేటాయించడం జరిగింది. రెండు కూడా చాలా ప్రాధాన్యత ఉన్నటువంటి శాఖలు. గత 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వ వైఖరి కారణంగా రాష్ట్రంలో ఏ ఒక్క పరిశ్రమ కూడా స్థాపించడానికి ఏ ఒక్క వ్యక్తులు కానీ సంస్థలు కానీ ముందుకు రాలేదనేటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. కొత్త పరిశ్రమలు రాకపోగా ఉన్న పరిశ్రమలు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క వేధింపుల కారణంగా బయట రాష్ట్రాలకు తరలి వెళ్ళిపోయినటువంటి పరిస్థితిని మనంతా కూడా చూసాం. దానికి చక్కటి ఉదాహరణ అమర్ రాజా బ్యాటరీస్. కేవలం వేధింపుల కారణంగా ఈ రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతిని అడ్డుకున్నటువంటి ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వం. రాజకీయాల కారణంగా ఈవేళ కేంద్రంలో, రాష్ట్రంలో ఏదైతే డబుల్ ఇంజన్ సర్కార్ అన్నామో ఒకే కూటమి ప్రభుత్వాలు అధికారంలోకి రావడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు మంచి విజన్ ఉన్నటువంటి వ్యక్తి, మంచి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి. గతంలో ఈ రాష్ట్రంలో కియా మోటార్స్ వచ్చిందంటే అది అప్పుడున్నటువంటి భాజపా కేంద్రంలో ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం కారణంగా వచ్చింది. కానీ ఇప్పుడున్నటువంటి వైసీపీ ప్రభుత్వానికి గతంలో ఉన్నటువంటి ఏమాత్రం కూడా సంబంధం లేదు కియా మోటార్స్. కాబట్టి ఈవేళ నేను కూడా ఏదైతే రేపు బాధ్యతలు స్వీకరిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు, ఈ రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు అనువైనటువంటి వాతావరణాన్ని మనం నిర్మించాలి, అనువైనటువంటి వాతావరణాన్ని మనం కల్పించాలి. రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టాలనుకునేటువంటి వ్యక్తులకు, సంస్థలకు మనం ఒక భరోసా ఇవ్వాలి. మనం వారికి తోడుగా ఉంటాం అనేటువంటి ఒక నమ్మకాన్ని కలిగించాలి. నిబంధనలు సులభతరంగా ఉండాలి, త్వరితగతిన నిర్ణయాలు ఉండాలి, భూమి కేటాయింపులు వెంటనే జరగాలి. కాబట్టి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి, చంద్రబాబు నాయుడు గారితో, కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి, మాకు కేబినెట్ మంత్రి అయినటువంటి నారాయణ స్వామి గారితో కూడా మాట్లాడి ఈ రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు అనువైనటువంటి వాతావరణాన్ని కల్పిస్తామనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నా. ఈ విధంగా పరిశ్రమలు కల్పించడం ద్వారా పారిశ్రామిక ప్రగతితో పాటు పెద్ద ఎత్తున నిరుద్యోగ యువతకు ఉపాధి వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా పరిశ్రమల స్థాపనలో మనం దృష్టి కేంద్రీకరించవలసినటువంటి అవసరం ఉంది. ఆ మేరకు మేము పనిచేస్తాం.
ఇవాళే నిన్ననే ప్రకటించడం జరిగింది. మాకు వచ్చినటువంటి శాఖల్ని ముందుగా శాఖల మీద అవగాహన పెంచుకోవాలా, ప్రస్తుతం ఉన్నటువంటి నిబంధనలు ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా సులభతరం చేయడం ద్వారా మరిన్ని అవకాశాలు పెంచొచ్చు అనేటువంటి విషయాన్ని అధికారులతో, ఆ శాఖకు సంబంధించిన అధికారులతో, కేబినెట్ మంత్రిగా ఉన్నటువంటి కుమారస్వామి గారితో కలిపి అన్ని మాట్లాడుకుని, నేను ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి, ఇంకో ఇద్దరు కేంద్ర మంత్రులు ఈ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మేము ముగ్గురం, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, కేంద్ర ప్రభుత్వం కలిసి ఈ రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు అనువైనటువంటి వాతావరణం కల్పించడం ద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తాం అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తున్నాం.